భారతదేశంలో హై అలర్ట్ ప్రకటించారు వివిధ రాష్ట్రాలు. ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఏదో క్షణంలో ఎప్పుడైనా స్ట్రైక్ చేస్తాం. ఆ స్ట్రైక్ చేసిన తర్వాత, ఆ స్ట్రైక్ చెయ్యనీయకుండా మనల్ని దెబ్బతీసే ప్రయత్నం. యాక్చువల్‌గా పాకిస్తాన్‌లో బెలూచ్ రెబెల్స్ ఈ మధ్యనే స్వతంత్రం ప్రకటించుకున్నారు. పీఓజేకేలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళొచ్చి, తాలిబాన్‌లొచ్చి అక్కడ లాక్కోబోతున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇటు కాశ్మీర్ ఇష్యూ తీసుకురావడం ద్వారా చర్చ డైవర్ట్ చేశారు. వాస్తవంగా నరేంద్ర మోడీని టార్గెట్ చేసేస్తే ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది, ప్రపంచమంతా ఆ రూట్‌లో ఉన్నప్పుడు వీళ్ళేం చేయరు కదా అన్నటువంటి ఉద్దేశంతో అనుకున్నారు. కానీ ఈలోపు నరేంద్ర మోడీ సీరియస్‌గా చేయటం, ఏమైనా చేస్తారన్నటువంటి భయం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ ఉన్నాయి గదా! ఎప్పటినుంచో మన పక్కన చిల్లర కొట్టో, బడ్డీ కొట్టో, ఇస్త్రీ బండో, లేకపోతే కూరగాయలు పెట్టుకోవడమో, పంచర్ షాప్ నడుపుకోవడమో చేసుకుంటూ ఉన్నట్టుండి ఆ పైనుంచి మెసేజ్ రాగానే అకస్మాత్తుగా తీవ్రవాదంలోకి, రంగంలోకి దిగేటటువంటి వాళ్ళు, మత కలహాలు సృష్టించేవాళ్ళు, రాజకీయ నాయకుల ముసుగులో ఉండేటటువంటి వాళ్ళు, మేధావుల ముసుగులో యూట్యూబ్‌లు నడిపేటటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు గదా! యూట్యూబ్‌లు నడిపేవాళ్ళు రెచ్చగొడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు రెచ్చగొడతారు. వాటిని పట్టుకుని కొంతమంది ఆల్రెడీ ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ రోడ్డు మీదకొస్తారు, తగలబెడతారు, గొడవలు చేస్తారు. అట్లాంటి వర్గాలన్నీ ఉంటాయి కాబట్టి అలర్ట్‌గా ఉండమని చెప్పేసి సంకేతం. ఏమైనా రేపొద్దున మళ్ళీ పాకిస్తాన్ మీద మనం అటాక్ చెయ్యక తప్పదు, చేసి తీరతాం. అనివార్య పరిస్థితి ఆడే సృష్టించాడు. అది చేసినప్పుడు మన పక్కన ఉన్నటువంటి దేశద్రోహులు ముందుకొస్తారు. బీ అలర్ట్.